వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళందరూ బలమైన కాపులే. మీకు ఇక్కడే చెప్పాను నేను. బొత్స గారు పిసిసి చేశారు, కన్నబాబు గారు మంత్రి చేశారు, అంబటి రాంబాబు గారు మంత్రి చేశారు, ఇంకొక మన దాడిశెట్టి రాజా గారు మంత్రి చేశారు, పేరుని నాని గారు మంత్రి చేశారు, అవంతి గారు, ఇలా పెద్ద పెద్ద కాపు లీడర్ గురువాడ అమర్నాథ్, వీళ్ళందరూ మీరు మంత్రులు చేశారు. మీరు పెద్ద రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినాడు. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న కాపులు ఎవరు? ఇందులో మరి ఎంతమంది కాపులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కాపులు చెప్తాను. ఇదిగోండి, ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఒక యంగ్స్టర్, యువకుడు, ఒక వ్యాపారవేత్తగా ఉన్నాడు, పారిశ్రామికవేత్తగా ఉన్నాడు, మొన్న రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే ఈయన చాలా జూనియర్. ఓకే, ఇంకా మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక మా బొలిశెట్టి అన్న ఉన్నాడు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏమండి, ఆయన కొంచెం సీనియర్ లీడర్, డౌట్ లేదు అందులో. ఇంకెవరున్నారు? పంతో నానాజీ గారు, ఈయన మా రాజానగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళే. ఏమంటే వైసీపీలో ఉన్న కాపు నాయకులతో పోల్చుకుంటే వీళ్ళందరూ జూనియర్సే. కానీ ఒక్కటి మీరు ఆలోచించి చూడండి, వైసీపీలో ఉన్న కాపు నాయకులు మీ గుండెల మీద చేతులు వేసుకుని మీరు ఆలోచించి చూడండి. మీరు మంత్రులు కూడా చేసిన వ్యక్తులు ఈవేళ కనీసం ఎమ్మెల్యేలుగా నెగ్గలేకపోయారు. దానికి కారణం ఏంటి మీరు ఆలోచించారా? సాధారణమైన వ్యక్తులు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణమైన వ్యక్తులు, చాలా జూనియర్లు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న కారణంగా ఎంపీలు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, మంత్రులు కూడా అయిపోయారు. ఏమంటే ఏంటి కారణం? ఏంటి? ఈ కాపులకు ఆ కాపులకు ఏంటి తేడా? ఏం తేడా లేదు. ఈ కాపులు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, ఆ కాపులు జగన్ గారితో ఉన్నారు. జగన్ గారితో ఉన్న కారణంగా మాత్రమే అంత బలమైన కాపు నాయకులందరూ కూడా కనీసం అసెంబ్లీకి వెళ్ళలేదండి, కనీసం ఎమ్మెల్యేలుగా నెగ్గలేదు. మీకు అర్థం కావట్లేదు ఇంకాని. ఆయన పద్ధతులు మార్చుకోవాలి, ఆయన విధానాలు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఆయన జెండా పట్టుకుని ఎవడెళ్ళు ఓడిపోతాడు. మీరు స్థానికంగా ఎంత బలమైన నాయకులు అయి ఉండండి, ఎంత ప్రజాదరణ ఉండవండి, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండండి, మీరు ఈ జెండా పట్టుకుని వెళ్తే ఓడిపోతారు. అంటానికి ఇదిగో హేమహేమీలు ఓడిపోయారు. ఎవరో తోటమూర్తులు గారు ఓడిపోలేదు, ఆయన ఓడిపోయే లేదా? అంటే మీ పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్, మినిస్టర్లు చేసిన వాళ్ళు కూడా కనీసం ఎమ్మెల్యేలుగా నెగ్గలేకపోయారంటే అరే ఏం జరిగి ఉంటుందబ్బా అని ఆలోచించుకోవాలి. కానీ ఇప్పటికి ఇంకా ఇప్పుడే ఆల్రెడీ మీరు కులం పేరు ఎత్తుకోకుండానే ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఒక కులం పేరుతో వస్తున్నారు. అంటే జగన్ గారు మిమ్మల్ని ఆయుధంలో వాడేస్తున్నాడు, అయిపోతారు మీరు.